ఇక్కడ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఎవరండి ఇక్కడ? రాలేదా ఇంకా పిల్లలు? ఒక్కరు కూడా రాలేదా? 5-6 మంది వచ్చారు. వీళ్ళేనా? రండి మా. బాగున్నారా? ఏం చదువుతా ఉన్నారు? వెరీ గుడ్. పీజీ, ఐటీ, డిప్లొమా. దగ్గరైన కాలేజీలు? పక్కకే కదా? మీది ఆర్ట్స్ కాలేజా? ఎట్లా మెనూ బోర్డు ఎక్కడుంది? మెనూ బోర్డు కొత్తగా వచ్చింది ఇక్కడికి. మెనూ గురించి మీకు తెలుసు కదా? అవన్నీ ఆ ప్రకారం వస్తాయా? ఎక్కడ డీవియేషన్ ఏం లేదు కదా? ఎన్ని ఎగ్స్ ఇవ్వాలి వారానికి 7 రోజులకు? మెనూలో 4 ఉంటాయా? 6 ఉంటాయి. 6 గుడ్లు ఉంటాయి మెనూలో. మరి మెనూ ప్రకారం ఇస్తున్నారంటారా మీరు? మెనూ ప్రకారం రావడంలే కదా మరి. 6 కదా ఇవ్వాల్సింది వారానికి మెనూలో. మెనూ బోర్డు చూసారా మీరు? మరి మెనూ బోర్డులో 6 ఉంటాయి. శనివారం తప్ప అన్ని రోజులు ఎగ్స్ ఉంటాయి. మరి మీరు 5 అంటే ఎట్లా? చికెన్ ఎన్ని టైమ్స్ ఇస్తున్నారు? ఎన్ని పీసెస్ వస్తాయి అందాజుగా? ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలండి? ఎవరు ఇలా ఈ హాస్టల్ వార్డెన్ మీరు? మరి 4-5 వస్తే 120 ఇచ్చినట్ట కాదే? నవ్వద్దు ప్లీజ్, నవ్వద్దు. నేనేం జోకులు చేసుకోవడానికి రాలే, టైంపాస్కి రాలేదు. అర్థమైందా? ఏం చెప్పు. గ్రేవీతో కలిపి ఎవరు చెప్పారు మీకు? నువ్వు స్వామి నువ్వు గ్రేవీ కలుపుతావు, ఇంకా మంచినీళ్ళు తాగి నీళ్ళు కూడా కలుపు సరిపోతుంది. నీళ్ళు తాగుతారు కదా, ఆ నీళ్ళు కూడా వెయిట్ చేయండి. ఏం మేధావులే, మోకాళ్ళల్లో తెలివిలు ఉన్నాయి మీకు. 175 గ్రాములు చికెన్ ఇవ్వాలా? తక్కువ రేటు ఉన్నప్పుడన్నా ఇవ్వండి. పిల్లలు కాలేజీ పిల్లలు బాగా తినేవాళ్ళు. 10 పీసులు తక్కువ రావు. 175 గ్రాములు అంటే 6 మందికి కిలో. అర్థమవుతుందా? మీరు 4-5 పీసులు ఇస్తున్నారంటే వాళ్ళ కడుపు కొడతా ఉన్నట్టే లెక్క. 1600 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంది ప్రభుత్వం, బియ్యము వంట వల్ల ఛార్జెస్ కాకుండా. తెలుసా అదన్నా మీకు? 1600 రూపాయలు ఇస్తారు మీకు. 53 రూపాయల 33 పైసలు రోజుకు, ఒక రోజుకు పర్ క్యాపిటల్. దాన్ని పట్టుకొని డివైడెడ్ బై చేసుకోవాలి వాళ్ళు. ఎట్లా అని? రైస్ ఫ్రీ, ఎంత 1 రూపీ అవి కాస్ట్ కాదు. అర్థమవుతుందా? యూ మస్ట్ క్వశ్చన్. ఎందుకు మాకు మెనూ ప్రకారం పెట్టరు? ఎందుకు మాకు 175 గ్రాములు ఇస్తారు కదా, ఆ ప్రకారం ఎందుకు ఇవ్వరు అని మీరు అడగాల. ఏం తప్పేముంది? చిన్నపిల్లలు మీరేమన్నా? వాళ్ళంటే చిన్నపిల్లలు, అడగలేరు. ఏం చెప్తే అది వినాలా? క్వశ్చన్ చేయాలా మీరు? పెద్ద పిల్లలు. మీ రైట్ రా ఇది, యు ఆర్ రైట్. ప్రభుత్వం మీకు ఇస్తున్న హక్కు. ఆ హక్కును క్వశ్చన్ చేయాలి మీరు. ఎందుకు మాకు ఇవ్వరండి ఏమి అని గట్టిగా అడగాల మీరు. బాబు స్నాక్స్ ఇస్తున్నారు ఈవినింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ ఎట్లా మీకు? కాలేజీకి పోతే మధ్యాహ్నానికి వస్తారు. మిల్క్ ఇస్తున్నారా మార్నింగ్? అప్పుడప్పుడు. నాకు తెలుసు, నేను ఇంట్లో కూర్చొని చెప్తా ఏం జరిగేది. మెనూ డివియేషన్ కాకూడదండి. మీరు 1600 53 రూపాయల 33 పైసలను జాగ్రత్తగా మీరు చికెన్ ఏదైనా ఉంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. ఎగ్స్ ఎట్లా వాళ్ళ కడుపు కొడతా ఉన్నామా లేదా? 2 ఎగర కొడుతున్నామా లేదా? మరి ఆడ మిగిలినట్టే కదా. మరి వారానికి 2 గుడ్లు ఎగరగొడతా ఉన్నాం కదా. ఆడ ఎగరగొడతా ఉన్నాము, చికెన్లో ఎగరగొడతా ఉన్నాము. ఏం చేస్తూ ఉన్నాము? 1600 ఎందుకు సరిపోదు? 1653 రూపాయల 33 పైసలు ఒక రోజుకు ఎందుకు సరిపోదు? ఎందుకు దాన్ని నిదానంగా నీట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎందుకు సరిపోదు? సరిపోతుంది. మేము అన్నీ క్షుణ్ణంగా చూసాం. దాంట్లో మేము చికెన్ విషయంలో మేము కొద్దిగా ఏదైనా అంటే వేరియేషన్ చేసుకోండి. ఎగ్స్ 4 ఇస్తూ ఉన్నారు. అంత ఫిక్స్ అయిపోయినట్టున్నారు శ్రీకాకుళం జిల్లా. 4 ఎగ్స్ అనేది అట్లా కాదు. ఇదే మా కొంచెం జాగ్రత్తగా మీరు ఏదైనా సరే అడగండి. టిఫిన్స్ బాగుంటున్నాయా? ఏమైనా టిఫిన్ మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా. ఉప్మానా? ఇంకా రాసిచ్చేయ. ఎగ్ రైస్ అది ఎట్టెట్ అనేది చెప్పండి, వివరించండి. చూడండి ఏటీడబ్ల్యూ గారు ఫాలో అప్ చేయండి. ఏందండి వాళ్ళంటే సరే చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు బాగా తినేవాళ్ళు, బాగా వయసు పెరిగే పిల్లలు, వాళ్ళకి ఏమైనా కరెక్ట్ ఇవ్వాలా? లేకుంటే ఆడవుతుందండి. ఎంతమంది ఉన్నారు ఈ హాస్టల్లో? ఓయమ్మా 213 మంది మీద నీకు వర్కౌట్ కావడం లేదు, తగ్గించి ఇస్తా ఉన్నానంటే న్యాయం లేదబ్బా. అట్లా కాదు. 213 మంది పిల్లలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు కాదు? నీ మనసాక్షికి తెలుసు నువ్వేం చేస్తా ఉన్నావు. నీట్గా పెట్టండి వాళ్ళకు పెట్టండి.
భవిష్యత్తులో పిల్లలు బయటికి పోతే పలానా హాస్టల్లో ఉన్నాము, బ్రహ్మాండంగా ఉండేది మాకు అని చెప్పుకోవాలా. ఇప్పుడు నా వీడియోలలో కామెంట్ చూడండి, మేము ఉన్నప్పుడు అసలు దారుణంగా ఉండేది సార్ అనేటోళ్ళే ప్రతి ఒక్కరు. ఎవరు మేము ఉన్నప్పుడు బాగుంది అనే ఒక కామెంట్ చూద్దామంటే దొరకదు, నాకు దొరకదు. ఏమంటే మనం వాళ్ళ కడుపు కొడతా ఉన్నాము, ములాజే లేదాడా. బయటికి పోయిన తర్వాత ఈ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ విప్లవాలు. మీరు చేసే పనులతోనే మనం ఎవరినో కాదు, ఈ రాడికల్స్ను నక్సలైట్ను తయారు చేసేది ఈ నుంచే, మీరే, ఎవరో కాదు. ఈ ఆయిల్ ప్యాకెట్స్ ఇలాంటివి ఏం లేవా? చూడండి, అవి ఎక్స్పైరీ డేట్స్ అవి చూపించండి. ఎందుకండి 76 మందికి 3 4, 2 చాలు. 80 మందికి ఒకరిని మనం మ్యాండేటరీ, అదే నేను అనేది, ఒకరిని ఎక్కడికైనా మార్చుకోండి డిప్యుటేషన్ మీద. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు మనకు అలాట్ చేయలేదు, మీకు చేశారు. బీసీకి, ఎస్సీ ఎస్టీకి లేదు, మీకు చేశారు. ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్స్ ఈ ఎందుకండి ఏదో లీవ్లో పెట్టుకొని ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకు పనిలేక ఈ హార్ట్ పేషెంట్లు